ఏయ్ రా. ఏంటి నానమ్మా? అదే నేను అడుగుతున్నాను. అసలేంటి నీ ఉద్దేశం? నాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేమిటి? దేని గురించి మాట్లాడుతున్నావు నానమ్మా? నువ్విచ్చిన మాట గురించే. దీని మెడలు 3 ముళ్ళు వేయిస్తానని చెప్పినప్పుడు ఆ పనిలో ఉండకుండా రాసుకు పుసుకు తిరుగుతున్నావేంటే? ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీరిద్దరే మొగుడు పెళ్ళాలా అనుకుంటున్నారు. వింటున్నావా? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావే? 3 ముళ్ళు వేయించాలన్న ఆలోచన ఉందా లేదా? లేదు నానమ్మా, నేనే ఆయనతో కాపురం చేయాలని డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావే? మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు ఆశిస్తున్నది ఇదే కదా. అయినా ఇదేమైనా చిన్న విషయమా? ఇలా చెప్పగానే అలా చేయటానికి ఆయన్ని ఒప్పించాలి, మనసు మార్చాలి. ఒకవేళ ఒప్పించినా ఒకసారి 3 ముళ్ళు వేశాను కదా, మళ్ళీ ఎందుకు అని అడుగుతారు. దానికేం చెప్పాలో తెలీదు. అన్నిటి గురించి ఆలోచిస్తూ ఎలా చెయ్యాలా అని నేను చూస్తుంటే అయిపోయిందా అయిపోయిందా అని తొందర పెడుతుంటే ఏం చేయను? అసలు నువ్వెందుకు మాట్లాడాలక్క? బావగారికి సియాకుతో పెళ్లి జరిపిస్తే నీ పరిస్థితి ఏంటి? మాటిచ్చిందిరా. నువ్వే కాదు, ఆ రాముడే వచ్చి వద్దన్నా ఆగడానికి లేదు. సరే, ఇంతకీ ఎప్పుడు మాట్లాడుతున్నావు చెప్పు. పోనీ నేను మాట్లాడి ఆయన్ని ఒప్పించనా నాన్నమ్మా? అమ్మో వద్దే. నువ్వు మాట్లాడితే కాళ్ళు మొక్కి రమ్మని పంపితే మా కడుపు మార్చినట్టే ఉంటుంది. వద్దంటే వద్దు. నువ్వు చెప్పవే, ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఎప్పుడు మాట్లాడతావని కాదు, ఎప్పుడు గొంతు కోసుకుంటావా అని అడుగు. అమ్మా, నా కోసం ఎవరూ ఏడవాల్సిన అవసరం లేదు. ఈరోజు మాట్లాడాలి రమ్మని చెప్పాను. ఎలాగైనా ఒప్పిస్తానమ్మా. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నా చెల్లెలి గురించి ఎంత ఆలోచిస్తున్నానో ఆయన సంతోషం గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాను. రేపు పెళ్ళయ్యాక ఇది మళ్ళీ సినిమాలు షికార్లు అని ఆయన్ని వదిలి వెళ్ళిందో అప్పుడిక ఏమీ ఆలోచించేదుండదు. మళ్ళీ తిరిగొచ్చి కాళ్ళ వేళ్ల పడినా ఆయన్ని వదలను. అలాంటి పనులేవి చేయదే. ఏదో ఒకసారి చేసింది కదా అని ఎప్పుడు అదే పనా ఏంటి? చూసే పిచ్చి మొహందానా, అలా చూస్తావేంటే? మళ్ళీ అలాంటి పిచ్చి పని చేయనని చెప్పు. పెళ్ళంగా ఉంటేనే తాళం చెవి చేతిలో పెట్టారు. రేపో మాపో పిల్లనో పిల్లాడినో కన్నావి అనుకో, సర్వస్వం నీ చేతిలో పెడతారు. ఇంత ఐశ్వర్యాన్ని కాదనుకుంటావటే? చెప్పవే, చెప్పు. మళ్ళీ అలాంటి పని చేయనక్కా.
పాపమేమో అనిపిస్తోంది అత్తయ్య. నీ మోహం పాపం లేదు పుణ్యం లేదు. నోర్మై, తాళి కట్టింది దానికే కావచ్చు, కానీ ఆ సంగతి లోకానికి తెలీదు. నీ కూతురు మెడలో తాళి కట్టకపోయినా లోకం మొత్తం పెళ్ళైపోయిందని తెలుసు. ఇప్పుడు పాపం పుణ్యం అని ఆలోచించి నీ కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే పెళ్ళైపోయిందని ఆడదాన్ని మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దీనికి 3 ముళ్ళు పడాలి. ఈ ఇంటి కోడలుగానే ఉండాలి. అర్థమైందా? ఏంట్రా కుర్రకొంక అలా చూస్తున్నావు? నా నిర్ణయం మీకు నచ్చదని నాకు తెలుసు మావయ్య. ఎందుకంటే మీకు నిజం తెలుసు. మేమిద్దరం కలిసి ఉండాలని ఆశిస్తున్నారని కూడా తెలుసు. కానీ సమాజం దృష్టిలో సియానే మీ కోడలు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ ఇంటికి సియానే కోడలు కావాలి. ఎలా ఆలోచించినా సియా కోడలిగా ఉండటమే సమంజసం. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీ ఇష్టానికి వ్యతిరేకం. అందుకు నన్ను క్షమించండి. క్షమించండి మావయ్య గారు. నేనెప్పుడు అబద్ధం చెప్పనని నీకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన్ని ఒప్పించటానికి ఏ అబద్ధాలు చెప్తానో ఎన్ని చెప్తానో కూడా తెలీదు. నన్ను క్షమించు రామయ్య. రండి. ఈరోజు నీతో చాలా మాట్లాడాలి వైదేహి. కలిస్తే బాగుంటుంది అనుకున్నా. ఇందులో నువ్వే కలుద్దామని రమ్మన్నా. రాత్రి ఏమైందో ఎలా ఉన్నామో గుర్తులేదు, కానీ చాలా బాగుంది వైదేహి. నీకేమన్నా గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటి వైదేహి? నీతో కలిసి జీవించాలని నేను ఆశపడిన తర్వాత నా జీవితంలో అత్యంత మధురమైన రోజు ఏదన్నా ఉందంటే అది నిన్నటి రోజు మాత్రమే. రోజంతా నువ్వు నా పక్కన కూర్చోవడం, నీతో కలిసి నేను హోమం చేయడం, రాత్రంతా నీతో ఒకే గదిని పంచుకోవడం, ఇంతకన్నా మధుర క్షణాలు, గుర్తుంచుకోవాల్సిన క్షణాలు ఇంకేముంటాయి చెప్పు? ఇదేదో మాట్లాడదాం రమ్మని పిలిస్తే మధుర క్షణాలు మందార పువ్వు అంటాడు. అసలు అది చెప్పేది వింటాడా లేదా? ఒక్కరోజే ఇంత సంతోషాన్నిచ్చినప్పుడు మరి రోజు ఇలాగే ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది? అసలు నీ మెడలో 3 ముళ్ళు వేసుంటే ఈ రోజులన్నీ ఇంకెంత సంతోషంగా ఉంటాయో కదా.
ఆ 3 ముళ్ళ గురించి మాట్లాడదామని రమ్మన్నాను. హ? ఏమంటున్నావు వైదేహి? నువ్వు 3 ముళ్ళ గురించి మాట్లాడుతున్నావా? కళ నిజమా ఇది? 3 ముళ్ళు అంటే ఇంత సంతోషపడిపోతున్నాడేంటి? నీకు 3 ముళ్ళు వెయ్యాలని పొరపాటు పడుతున్నట్టున్నాడే. తొందరగా విషయం చెప్పవే. మూడు ముళ్ళు అంటే నాకు తెలుసు వైదేహి. ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసి దేవుడి సాక్షిగా హోమం చేశామో అప్పుడే మనమిద్దరం ఒక్కటయ్యే రోజు దగ్గర పడిందనుకున్నా. నీ మనసు మారిపోతుంది అనుకున్నా. థ్యాంక్ గాడ్. మన పెళ్లికి ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. అయ్యో రామా, నేను చెప్పేది పూర్తిగా వింటారా? ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను. అమ్మ ఒప్పుకుంటే ఇంకెవ్వరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. సియా గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన పనిలేదు. మంచి సంబంధం చూసి తనకు పెళ్లి చేద్దాం. అయ్యో కర్మ కర్మ, చెప్పవే. చాలు ఆపండి. అసలు చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో ఊహించుకుంటారేంటి? నేను 3 ముళ్ళు వేయమంది నా మెడలో కాదు, సియా మెడలో. ఏం మాట్లాడుతున్నావు వైదేహి? ఒక్కసారి వేసిన 3 ముళ్ళే నాకు, నా ప్రేమకి, మన బంధానికి ఉరితాళ్లై వేలాడుతుంటే ఎలా వాటిని విప్పాలని నేను ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఉరితాడు వేసి ఊపిరి ఆపాలని చూస్తున్నావా వైదేహి? ఈ బంధానికి ఊపిరి పొయ్యాలని చూస్తున్నాను. ఒకసారి 3 ముళ్ళంటూ పడ్డాక గతంలో ఎంత గొప్ప ప్రేమున్నా అది గతంగానే మిగిలిపోవాలి. కానీ మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. ఎందుకు అని ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. మీ పెళ్లి ముహూర్తంలోనే ఏదో దోషముంది. అదే మీరిద్దరు దగ్గర కాకుండా అడ్డుపడుతోంది. అందుకే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాను. రేపొద్దున గుళ్ళో ఆ ముహూర్తానికి మీరు సియా మెళ్ళో 3 ముళ్ళు వేయాలి.
ఎలా కనిపిస్తున్నా నీకు వైదేహి? పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఇంతకంటే నన్ను చచ్చిపోమని అడిగుండాల్సింది. మీరలా మాట్లాడద్దు. అప్పుడు నువ్వు ఇలా మాట్లాడద్దు. ప్రాణం పోయిందానికన్నా ఎక్కువ బాధగా ఉంటుంది తెలుసా? అది మీరు సియాకి తాళి కట్టేంత వరకే. ఆ తర్వాత నేను గుర్తుండను. నా ప్రేమ గుర్తుండదు. అది ఎప్పటికీ జరగదు వైదేహి. 3 ముళ్ళు కాదు 30 ముళ్ళు వేసినా నా గుండెల్లో ఉండేది మాత్రం నువ్వే. నేనంటే అంత ప్రేమ. నాలో నీకు ప్రేమ కనిపించట్లేదా? నా కళ్ళలో, నా మాటల్లో, నా చేతల్లో, ఇప్పుడు నేను అనుభవిస్తున్న నరకంలో ఎక్కడా నీకు నా ప్రేమ కనిపించట్లేదే వైదేహి? నేనంటే అంత ప్రేమ అని అడుగుతున్నావేంటి మళ్ళీ? అంతా ఇంత అని లెక్క పెట్టి చెప్పలేను వైదేహి. కానీ నేను ఉన్నంత వరకు నాతోనే ఉంటావు. నువ్వంటే అంత ప్రేమ. నిజంగా నా మీద అంత ప్రేమే ఉంటే, ఆ ప్రేమ మీద మీకు గౌరవమే ఉంటే నేను చెప్పినట్టు చేయండి. వారు మాట్లాడకుండా రేపు ముహూర్తానికి సియా మెడలో తాళి కట్టండి. లేదంటే నా మీద ప్రేమే లేదని ఒప్పుకొని నన్ను మర్చిపోండి. ఇదెక్కడి న్యాయం వైదేహి? నేరం ఒప్పుకున్నా శిక్షే, నేరం ఒప్పుకోకపోయినా శిక్షే. అవును, నాలాంటి దాన్ని ప్రేమించి మీరు తప్పే చేశారు. అందుకే ఈ శిక్ష అనుకోండి. లేదు వైదేహి, లేదు. ఈ పని మాత్రం నా వల్ల కాదు. సరే, నా వల్ల అయ్యే పని చెప్తా. మీరు సియాకి తాళి కడతానని మాటివ్వకపోతే ఏ క్షణంలో అయినా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానో తెలీదు. కానీ ఈ జన్మలో మళ్ళీ మీకు కనిపించను. అది అలా అడుగు. మాటివ్వండి.